ఓం నమో వెంకటేశాయ. జూన్ 25 ఈరోజు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. ఇవన్నీ తిరుపతిలో ఇస్తారండి. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ టోటల్గా 11,000 టోకన్స్ రిలీజ్ చేశారు. రేపటి దర్శనం కోసం ఈ టోకన్స్ మధ్యాహ్నం 3:30 వదిలారండి. ఎస్ఎస్టీ దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. మరియు డీడీ టోకన్స్ కూడా అంటే దివ్య దర్శనం టోకన్స్ కూడా మధ్యాహ్నం 3:30 వదిలారు. రేపటి దర్శనం కోసం డీడీ టోకన్స్ టోటల్గా 3,000 టోకన్స్ వదిలారు. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. మరి ఈ టోకన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళాలి. ఎంతమంది ఉంటే అంతమంది తీసుకుని వెళ్ళాలి. ఆధార్ కార్డ్స్ అది ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు. ఆధార్ కార్డ్ మాత్రం పక్కా క్లారిటీగా ఉండాలి. మీ ఫోటో అండ్ ఆధార్ నంబర్ క్లారిటీగా ఉండాలి. లేకపోతే మీకు టోకన్ అనేది ఇవ్వరండి. మీరు అప్డేటెడ్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. మళ్ళీ ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్ చూపించుకొని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసుకొని మీకు టోకన్ అనేది ఇష్యూ చేస్తారు. ఆ టోకన్లోనే మీకు అడ్రస్ మళ్ళీ దర్శనం టైమింగ్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి టోకన్లోనే. మళ్ళీ అలానే క్యూ లైన్ అనేది మధ్యాహ్నం 2 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది. టోకన్ తీసుకోవడానికి జనాలు ఫుల్గా ఉన్నారు. త్వరగా అయిపోతున్నాయి. 6-6:30 లోపల అయిపోతున్నాయండి. ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తున్నారండి. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం అండ్ విష్ణు నివాసం ఈ 3 చోట్ల మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్ కూడా 2 ఇస్తున్నారండి. కానీ కౌంటర్స్ అనేటివి వేరు ఉంటాయి. సపరేట్ లైన్స్ కూడా ఉంటాయి. మీరు చూసుకొని వెళ్ళాలి. భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఎస్ఎస్టీ మరియు డీటీ టోకన్స్ 2 తీసుకోవచ్చు. శ్రీనివాసం అనేది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. అక్కడైతే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. అక్కడైతే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారండి. ఈ 2 చోట్ల పైన భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 ఇస్తారండి. డీడీ టోకన్స్ మరియు ఎస్ఎస్టీ టోకన్స్ 2 ఇస్తారు. కింద వెబ్సైట్ ఉంది కదా tirumala.org. ఈ వెబ్సైట్లో మీరు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అంటే ఈ టోకన్స్ అనేది మీరు కార్నర్లో చూసుకోవచ్చండి. ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని అయిపోతున్నాయి అని మొత్తం దాంట్లోనే చూపిస్తుంది. మళ్ళీ అలానే సేవా టికెట్స్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ దాంట్లోనే వదులుతారండి. మీరు ఏదైనా బుక్ చేసుకోవాలనుకుంటే అందులో బుక్ చేసుకోవచ్చు. అలానే నిన్నటి రోజున అంటే 24వ తేదీ స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారనేది చూద్దాము. 79,466 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,227 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,05,00,000 రూపాయలు స్వామివారికి హుండీలో భక్తులు కానుకలు సమర్పించారండి. నిన్నటి రోజున దర్శనం సమయం ఎంత సమయం పడింది చూద్దాం. సర్వదర్శనం అంటే నేరుగా వెళ్ళే వాళ్ళకి టోకన్ తీసుకోకుండా వాళ్ళకి ఇంచుమించు నిన్న 18 గంటల సమయం పడింది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి ఇంచుమించు సుమారుగా 4 నుండి 5 గంటల సమయం పడిందండి. డీడీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకు కూడా 4 నుండి 5 గంటల సమయం పడింది. 300 రూపాయల దర్శనం కూడా 3 నుండి 4 గంటల సమయం పడిందండి. ఎస్ఎస్టీ టోకన్స్ మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు అండి. బై వాక్, బై స్టెప్స్ ఎలా అయినా వెళ్ళొచ్చు. డీడీ టోకన్ తీసుకున్న వాళ్ళు మాత్రం శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలి. అక్కడ 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేయించుకుంటే మీకు టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుందండి. మేము ముందే చెప్తున్నాను. మళ్ళీ ఈ టోకన్స్ అనేది అలిపిరి స్టెప్స్ మార్గాన శ్రీవారి మెట్టు మార్గాన ఏ చోట ఇవ్వరో ముందు శ్రీవారి మెట్టు మార్గాన డీటీ టోకన్స్ అనేది ఇస్తున్నారు కదా, ఆ కౌంటర్స్ అనేది ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్కి షిఫ్ట్ చేశారు. మీరు తెలుసుకొని రావాలి. ఈ టోకన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. లేకపోతే పైన అలో చేయరండి. మళ్ళీ అలానే ఇక్కడ మాత్రం అలిపిరి స్టెప్స్ మార్గాన్ని ఎక్కడానికి టైమింగ్స్ అనేటివి ఉంటాయి. అలిపిరి స్టెప్స్ ఎక్కాలనుకునేటప్పుడు మార్నింగ్ 5 నుండి 9 గంటల లోపు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఆ తర్వాత అలో చేయరండి. శ్రీవారి మెట్టు మార్గాన్ని అయితే ఉదయం 5:30 నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే అలో చేస్తారు. మరియు చిన్నపిల్లలు ఉంటారు కదా 12 సంవత్సరాల లోపల వాళ్ళకి 2 గంటల వరకు మాత్రమే అలో ఉంటుంది. ఆ తర్వాత అలో చేయను. ముందు తెలుసుకొని రావాలి. చిరుతపుల్లలు ఎక్కువ తిరుగుతున్నాయంట ఇప్పుడు. అందుకనే టీటీడీ యాజమాన్యం అనేది టైమింగ్స్ అనేది మొత్తం చేంజ్ చేసేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అందరికీ ధన్యవాదాలు.